మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి మరొక లక్షణము లేదా పేరు నమ్మదగిన దేవుడు. విలాప వాక్యములో 3వ అధ్యాయము 23వ వచనం. అంతేకాకుండా పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు అని అంటాడు. అవును ప్రియులారా, మనము నమ్మదగిన వారమైనప్పటికీ కూడా దేవుడు నమ్మదగినటువంటి వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏది చేయలేదు. కాబట్టి ఆయన నమ్మదగినటువంటి వాడు. తరాలు మారొచ్చు, కాలాలు మారొచ్చు, సమయాలు మారొచ్చు, అవసరమైతే భూమిలో ఉన్నటువంటి ప్రకృతి విలయతాండాలు చేయొచ్చేమో, కానీ మాట ఇచ్చినటువంటి మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మార్పు లేనటువంటి యుగ యుగములు సజీవుడిగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన నమ్మదగినటువంటి దేవుడిగా మనకు కనపడుతున్నాడు. పిల్లరా, రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో కనుక మనం చూస్తే, అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక అని అంటాడు. అతడు అనగా అబ్రహాముని గురించి ఇక్కడ మాట్లాడుతూ, విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టుగాను శారా గర్భము మృతతుల్యమైనట్టుగాను ఆలోచించాడు, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. అవును, 75వ సంవత్సరం ఉన్నప్పుడు ప్రభు అతనికి దర్శనం ఇచ్చినప్పుడు, అయ్యా నాకెంత ఉండి ఏమీ ఉపయోగము, సంతానం లేనటువంటి వాడని కదా అన్నప్పుడు, లేదు నీ యొక్క సంతానాన్ని నేను కలుగు చేస్తాను, లెక్కకు మిక్కిలి విస్తరిస్తారు వారందరాన్ని వాగ్దానం చేశాడు దేవుడు. కానీ ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరిందంటే అతని యొక్క 99వ ఏట నెరవేరినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఓపికతో అతడు ఎదురు చూడడానికి కారణం ఏంటంటే, వాగ్దానం చేసినటువంటి వాడు మానవుడు కాదు, కానీ వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి అబ్రహాము దేవుని యొక్క మాటను ఏమాత్రము కూడా సంకోచించకుండా ఆ విశ్వాసం మీదనే అతను కొనసాగినట్లుగా మనం గమనించవచ్చు. చివరికి 99వ సంవత్సరాన్ని అతని శరీరాన్ని కనుక చూసుకుంటే మృతతుల్యమైనటువంటి శరీరంగా ఉన్నది. అంటే ఏ మాత్రము కూడా అతని యొక్క శరీరము సహకరించినటువంటిదిగా, సావుకి దరిదాపుల్లో ఉన్నటువంటి వాడిగా మృతతుల్యమైనట్లు కనపడింది. అంతేకాకుండా అతని భార్య అయినటువంటి శారా యొక్క గర్భము కూడా మృతతుల్యమైనదిగా కనపడింది. ప్రభువుని అడగల, ఏంటి ప్రభువా, మృతతుల్యమైనటువంటి ఈ శరీరంలో నుంచి జీవము ఎలా వస్తుంది అని అడగలేదు. కానీ ఎవరైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడుగా అతను విశ్వసించాడు. కాబట్టి దేవుని యొక్క మాటలో ఏమాత్రం కూడా అవిశ్వాసం అనేది కనపరచకుండా తన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించాడు. కారణం ఏంటంటే అతను వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. మానవులు మాట ఇస్తారు, మారుస్తారు. మానవులు వాగ్దానాలు చేస్తారు, మార్చివేస్తారు లేదా మర్చిపోతారు. కానీ నిన్ను నన్ను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు వాగ్దానం చేసినటువంటి వాడు నెరవేర్చడానికి సమర్థుడు పిల్లారు. కాబట్టి ఆయన నమ్మదగిన వాడుగా కనపడుతున్నాడు. అంతేకాకుండా మరొక వాగ్దానము ఆయన ఇచ్చింది ఏంటంటే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో నిత్య జీవము అనుగ్రహించునని ఆయనే తానే మనకు వాగ్దానం చేశాను అని ఉంది. అవును, నిత్య జీవము ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు. నిత్య జీవం అనగా సదా జీవించి ఉండేటువంటి జీవం పిల్లారు. ఆనాడు అబ్రహాము యొక్క సమయంలోనే మనం గమనిస్తే, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచాను. ఏ పట్టణము అంటే పరలోక పట్టణము. పరలోక పట్టణంలో నివసించేవారు నిత్య జీవం కలిగినటువంటి వారు. అబ్రహాము సమయంలో ఎటువంటి సూచనలు కూడా లేవు. నిత్య జీవం ఇస్తాననేటువంటి వాగ్దానం కానీ, లేదంటే శాశ్వతమైనటువంటి పట్టణాన్ని నేను మీకు నిర్మించబోతున్నాను అనేటువంటి వాగ్దానాలు ఏమీ లేనప్పటికీ కూడా అతడు దేవునియుడు నిర్మించబోయేటువంటి పట్టణము కొరకు ఎదురు చూచినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినప్పటికీ దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము కలిగిన వారే మృతి నొందిరి. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానము ఏదైతే ఉన్నదో ఆనాటి సమయంలో లేనప్పటికీ కూడా వారు విశ్వాసముతో తమ యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుడు మాకు నిత్య రాజ్యాన్ని ఇస్తాడనేటువంటి, నిత్య జీవాన్ని ఇస్తాడనేటువంటి విశ్వాసంతో మరణించినట్లుగా మనం గమనించుకుంటాం. అంతేకాకుండా మోషేని కూడా మనం గమనిస్తే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ పడటం మేలని యోచించుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఒప్పుకొనలేదు. అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానములందు దృష్టి ఉంచాను. కాబట్టి ఫరో గృహంలో ఉంటూ ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి, అల్పకాల పాప భోగములు అనిపించుకోవడానికి అతను ఇష్టపడలేదు. కానీ దానికి ప్రతిఫలంగా దేవుడిచ్చేటువంటి బహుమానమును దృష్టి ఉంచి అక్కడి నుంచి తప్పుకున్నట్లుగా మనం గమనించుకుంటాం. కాబట్టి మన దేవుడు నమ్మదగినటువంటి వాడు. అల్పకాల పాప భోగాలు మనం కూడా అనుభవించడం కంటే క్రీస్తు నా కొరకు తన యొక్క రక్తాన్ని చిందించారు, ఆ రక్తంలో కడగబడడం ద్వారా నేను నిత్య రాజ్యానికి లేదంటే నిత్య జీవాన్ని నేను పొందుకుంటాను అనేటువంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉండి, ఆ వాగ్దానం చేసినటువంటి దేవుడు తప్పనిసరిగా నాకు కూడా నిత్య జీవం ఇస్తాడనేటువంటి విశ్వాసం కలిగి ఈ అల్పకాల పాప భోగములో అనుభవించడం కన్నా
క్రీస్తు కొరకు పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ ఆయన రాకడ కొరకు మనము నిందారహితుడిగా, నమ్మకంగా, విశ్వాసంలో, ప్రార్థన జీవితంలో, స్థుతిలో మనం ఉందాం పిల్లరా. అందుకనే ఈ యొక్క 12వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమూలే మనలో ఆవరించి ఉన్నందు వలన అని అంటాడు. కాబట్టి ఇంతమంది విశ్వాసులు దేవుడిచ్చేటువంటి నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఏ విధంగా అయితే వాగ్దానం చేయక మునిపే వారు విశ్వాసం కలిగినటువంటి నేత్రాలతో ఆ పరలోక పట్టణాన్ని చూశారో, మనము కూడా ఈ సాక్షి సమూహాన్ని చూచి ఈ అల్పకాల పాపభోగములను విడిచిపెట్టి దేవుని కొరకు సాక్షిగా నిలబడదాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, నీవు నమ్మకమైనటువంటి దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి. మనందరి కొరకు రక్తాన్ని చిందించి ఆ రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా జీవించినటువంటి విశ్వాస జీవితాన్ని కాపాడుకున్న ప్రతి ఒక్కరు కూడా నేను ఆ నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు ఇంత గొప్ప సాక్షి సమూహమునైన అల్పకాల పాప భోగములను వదిలిపెట్టి మీ కొరకు నమ్మకంగా జీవించారు. వాళ్ళటువంటి జీవితం మేము కూడా జీవిస్తూ పరలోక రాజ్యానికి వారసత్వం చేస్తారనేటువంటి విశ్వాసంతో ఈ లోపల కొనసాగే మనం దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.